ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి 1వ తేదీ నుంచి కుజుడు తన ఓన్ హౌస్లోకి ఫైరీ సైన్లోకి వస్తున్నాడు. మరియు శని కుంభరాశిలో ఉండి తన ఓన్ హౌస్ నుంచి కుజుడిని వీక్షిస్తున్నాడు. కాబట్టి ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే ఈ కుజశనులు ఓన్ హౌజెస్లో ఉంటూ పరస్పర వీక్షణ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని మార్పులను ఇస్తున్నప్పటికీ ఇది 12 లగ్నాల వారికి లేదా 12 రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియనటువంటి వారు రాశిరీత్యా కూడా చూసుకోవచ్చు. అయితే ఇందులో ఇది ఎప్పుడు బ్యాడ్ ఇస్తుందా, ఇందులో ఏదైనా కొంత గుడ్ కాంబినేషన్ కూడా ఉందా, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ కుజ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఇది పాపకర్తరిలో పడింది. ఈ మీనం అనేటువంటిది ఇది ఎప్పుడైతే పాపకర్తరి యోగంలో పడిందో ఈ కాంబినేషన్ పర్టికులర్గా కొంచెం స్ట్రక్కింగ్ యోగా అంటారు దీన్ని. అంటే ముందున ఒక ప్లానెట్ ఉంది, లగ్నంలో రాహు ఉన్నాడు, వెనకతలు శని ఉన్నాడు. దీని స్ట్రక్కింగ్ యోగా అంటే దీనివల్ల ఏమిటి ఫలితాలు? మనం చూడండి, ఏదైనా ఒకటి ప్రారంభిస్తాం, ఇది ఫలానాది చేయాలి అని, ముందుకు సాగినట్టు సాగి ఆగుతూ ఉంటుంది. అరే ఏమిటి ఇది ఇలా ఆగింది, ఇది ముందుకు వెళ్ళట్లేదు ఏమిటి, కొన్ని దాన్ని వదిలేద్దామంటే వదలడము కుదరట్లేదు, ముందుకు చేయడము కుదరట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది మీనం వారికి. అందుకని దీనికి ఏం చేయాలి, నిద్రపోయేటప్పుడు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న ప్రక్రియ చేయండి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ కుజ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఏమిటది అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలుచుకోవడము, లేదా ఫోన్లో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని చూడడం, లేదా ఆంజనేయ స్వామి ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామంతో నిద్రపోండి. అప్పుడు ఏమవుతుందంటే, నిద్ర లేచిన వెంటనే మనం దేనైతే తలుచుకున్నామో ఆ రోజంతా చేసిన ఫలితం వస్తుంది. నిద్రపోయేటప్పుడు ఏదైతే మనం స్మరించామో నిద్రపోయినప్పటి నుంచి తెల్లారే వరకు చేసిన ఫలితం అది వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వేకప్ అండ్ నిద్రపోయేటప్పుడు ఈ కాంబినేషన్ మీకు ఒక ఆరాలా పనిచేస్తూ ఉంటుంది ఇది చేయడం వల్ల. ప్లస్ దీంతోపాటు మరొకటి ఏంటంటే, వీలైతే మీరు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే వెళ్ళండి. దీంతోపాటు పర్టికులర్గా మీకు వ్యాపార సంబంధించిన విషయంలో కొంచెం లాభం కూడా పెరుగుతుంది 2లో కుజుడు ఉన్నందుకు. ఎందుకంటే ధనస్థానంలోకి వచ్చాడు ఆయన, కాకపోతే శని యొక్క దృష్టి ఉంది. దానివల్ల కొంతవరకు ధనం విషయంలో, ముఖ్యంగా అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో ఏదో చిన్న ఘర్షణ వాతావరణం ఇస్తుంది, ఇవ్వదని కాదు. కానీ ఈ ప్రక్రియ ఎప్పుడైతే చేశారో మీరు, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అప్పులు లభిస్తాయి, లోన్స్ లభిస్తాయి, కోర్టు కేసు వ్యవహారాల్లో మీరు విన్ అవుతారు, పోలీస్ సంబంధించిన ఏమైనా సరే ఘర్షణలు ఉంటే వాటిల్లో కూడా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది, స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ కనుక మీరు పాటించినట్లయితే. దీంతోపాటు గోవుకి క్యారెట్లో బెల్లం కూడా తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ కుజుడు శని ఓన్ హౌస్ అండ్ శని యొక్క దృష్టి, దీనికి దీంతో పాటు మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది. దీన్ని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్రోధినామ సంవత్సరం అయిన రోజు మనకి మంగళవారం అయింది. సో మంగళవారం వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం, దానికి అధిపతి, ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు, తాను బలపడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైనా ఒక చూడండి, మనకి కామన్గా బయట పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా ఒక సెక్టార్ వాళ్ళు కనుక బాగా బలపడ్డారనుకోండి, వాళ్ళు ఏదైతే కొన్ని నియమాలు నిబంధనలు వాళ్ళైతే కొన్ని ఏవైతే పెట్టుకున్నారో, క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో వాళ్ళు ఎలా ఉంటారో, ఏదైనా ఒక గ్రహానికి కనుక ఆధిపత్యం వచ్చి ఆ సంవత్సరం
ఆ పలానా గ్రహ సంబంధంగా ఏదైనా ఆధిపత్యం కనుక వచ్చినప్పుడు అది స్ట్రాంగ్ అయినప్పుడు దాని ఫలితాలు బలంగా ఇస్తుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా ఈ కుజుడు 45 డేస్ ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశిలో ఉంటాడో 1వ తేదీ నుంచి దాదాపు 45 టు సంథింగ్ 45 డేస్ దగ్గరలో ఉంటాడు. ఉన్నప్పుడు ఇది ఇచ్చే ఫలితాల్లో ముఖ్యంగా మనకి గొడవలు, గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఇస్తాడు ముండైన్ ఆస్ట్రాలజీ పరంగా. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులు, అల్లర్లు, గొడవలు, ఆవేశాలు, వీటితో పాటు ప్రకృతిలో ఎటువంటి మార్పులను ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటేసారి భౌగోళికంగా తీసుకుంటే ఒక దగ్గర చూస్తే విపరీతమైన ఎండలు. మనం గతంలో కూడా ఒక వీడియోలో చేసాం, 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది. 50 డిగ్రీలు దాటింది కొన్ని ప్రదేశాల్లో. మన వీడియోలో చెప్పినట్టుగా దాదాపుగా ఇది ఒక నెల రోజుల క్రితం చెప్పిన అంశం ఇది. సో 50 డిగ్రీస్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఏదైతే అన్నామో, ఇప్పుడు చూస్తే జూన్ మాసం వచ్చేస్తుంది. సో జూన్ మాసంలో సర్వసాధారణంగా ఎండలు తగ్గి వర్షాలు పడాలి. అయితే ఈ వర్షాలు ఎలా పడతాయి, ప్రకృతి ఎటువంటి మార్పులను ఇస్తుంది అంటే బాగా ఎండ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది, సడన్గా వర్షం బోహన పడిపోతుంది. బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంకేంటి అయ్యి బాబాయ్ వర్షాకాలం లాగా ఇంకొచ్చేసింది, ఇంకేమైనా వర్షాలు పడుతున్నాయి అనగానే విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, కోల్డ్, రెయిన్, అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి గ్రహం ఏదైతే శాటర్న్ ఉన్నాడో ఆయన కుంభరాశిలో అర్ధజల రాశిలో ఉంటూ అగ్నితత్వ రాశుల్లో ఉండేటువంటి కుజుడిని వీక్షిస్తున్నాడు. సో ఇదేమిటి, ప్రకృతిని శాసిస్తూ ఉంటాయి గ్రహాలు, ప్రకృతిని మారుస్తూ ఉంటాయి, ప్రకృతి పరంగా అనేకమైనటువంటి విషయాలను చెప్తూ ఉంటాయి. అందుకే చూడండి, కృత్తికా నక్షత్రం మీదకి రవి వచ్చినప్పుడు కర్తరి అంటారు, రోహిణి కార్తీ అంటారు. కృత్తికా అంటే ఏంటి, అగ్నితత్వ గ్రహ రాశుల మీదకి, అగ్నితత్వ నక్షత్రాల మీదకి గ్రహాలు సంచరించేటప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. సూర్యుడి యొక్క, భానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ గ్రహాలు కూడా ఓన్ హౌజెస్లో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా ఇప్పుడు నాకు నక్షత్రం తెలియదండి, లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేసుకోవాలి? ఇదేంటంటే యూనివర్సల్గా ఇచ్చేటువంటి ఒక అగ్ని ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే విపరీతమైన ఎండలు కానివ్వండి, విపరీతమైన వానలు కానివ్వండి, దేశానికి మధ్యన ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం కానివ్వండి, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాళ్ళ మీద ప్రెజర్ ఉండడం కానివ్వండి, ఇటువంటివన్నీ ఒక ఎత్తు అయితే అందరూ అంటున్నారు పంచగ్రహ కూటం వల్ల ఏదో విపత్తు వస్తుంది. పంచగ్రహ కూటం వల్ల ఎటువంటి విపత్తు రాదు, గుర్తుపెట్టుకోండి. కేవలం రవి తన నుంచి దశమ స్థానంలో ఉన్నందుకు గవర్నమెంట్ అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల ఈ మార్పుల వల్ల కలిగేటువంటి అల్లర్లు కూడా కొంతవరకు జరగవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎవరు ఎలా ఉన్నా, అంటే ఏ నక్షత్రమైనా వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉన్నా వాళ్ళు చేసుకోవాల్సింది. మనకి లక్కీగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమత్ జయంతి కూడా వస్తుంది. సో ఆ రోజు నుంచి ఈ 45 డేస్ కంటిన్యూ 40 డేస్ ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం చేస్తారో ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఎప్పుడైనా శని కుజ సంబంధించినటువంటి గ్రహస్థితి వచ్చిందనుకోండి, ఎవరికైనా జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళ యొక్క గోచారంలో కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఉంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది. అది ప్రకృతిలో అయితే ఆ రకంగా ఉంటుంది, మనుషులకైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అని అదని ఇదని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే హనుమత్ సంబంధించినటువంటి పారాయణము, మన్యసూక్త పారాయణము లేదా చండీ వినడం, చండీ పారాయణం చేయడం ఇలా ఎవరైతే చేస్తారో వారికి దీని ప్రభావం పడకుండా అదొక ఆరాలా నిలబడుతుంది. ఏమంటే నాకు హనుమాన్ చాలీసా చదవడం రాదు, నేను అంత పూర్తిగా నేను చేయలేను అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక మంత్రం చెప్తాను. ఇది పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటిది. అదేమిటి అంటే ఓం హరి మర్కటాయ నమః. బాగా ఉపాసకులైతే హరి మర్కటాయ స్వాహ కూడా చేయొచ్చు, బట్ నమః ఈజ్ గుడ్. ఓం హరి మర్కటాయ నమః కూర్చొని రోజు ఒక అరగంట సేపు చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒకవేళ శాటర్న్ అండ్ మార్స్ పాడై మీ లైఫ్లో సెటిల్మెంట్ లేదు, అన్నీ లేట్ అవుతున్నాయి, మాటికి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, లేకపోతే బాగా ఇబ్బందులు పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు అటువంటి కష్టమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి బయటపడేస్తారు. ఎందుకంటే అందరూ చూడండి, మనం బాధపడే దేని గురించి, అమ్మో శనిగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, అమ్మో నాకు ఏనాడు శని నడుస్తుందని బాధపడుతుంటాను చూసారా. శని భగవానుడిని కంట్రోల్ చేసేటువంటి బలము కొన్ని గ్రహాలకి, కొంత దేవతా స్వరూపాలకి ఉంది. ఎవరెవరు అంటే 1 ఆంజనేయ స్వామి, 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 3 గణపతి, 4 నరసింహస్వామి యొక్క ఆరాధన. ఇలా శక్తి దేవత చండీకి కూడా ఉంటుంది.
అంటే ఏమిటి ఎనర్జీ అనమాట. అంటే ఒక చల్లగా ఉంది ఒక ఎనర్జీ. ఆ చల్లదనాన్ని పోగొట్టుకోవాలంటే వేడి ఎనర్జీ కావాలి మనకి. అంటే బాగా చలేస్తుందండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫైర్ పెట్టుకుంటే దగ్గరికి వెళ్ళగానే చలిపోతుంది. కానీ చలిని పోకు అంటే పోదు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని కనుక పాటించగలిగితే అద్భుతాలు మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి అయినా మీరు బయటపడడం జరుగుతుంది. కాకపోతే కొంచెం ఈ కుజశనుల వీక్షణ ఉంది కాబట్టి కొద్దిగా ఈ అల్లర్లు ఎక్కువగా జరుగుతాయని, లేకపోతే గతంలో ఎప్పుడైనా చూడండి ఈ బాంబ్ బ్లాస్ట్ ఇట్లాంటి ఏదైనా పరిస్థితులు ఉన్నాయని ఏమాత్రం అనుమానం అనిపించినా వాటి జోలికి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.